వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్కు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయానికి కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పారు. మినిస్ట్రీస్ పరంగా ఒక డిపార్ట్మెంట్, అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాల ఊబిలో నుంచి, అప్పుల ఊబిలో నుంచి, ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఆ లిస్టుల ప్రకారం ఎవరికి ఏది ఇచ్చారన్నది కూడా తర్వాత మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకు అంశాన్ని మేము తీసుకొని వచ్చాం. అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా ఘంటాపదంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ని కూడా ఈరోజు మళ్ళీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో, అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి, రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా, అవి కూడా మేము ప్రస్తావించాం. ఇమీడియట్ గా ఆ లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామని దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే రైల్వే జోన్ తాలూకా ఇష్యూ, మరి 10 సంవత్సరాలుగా నేను చాలా కష్టపడ్డాను రైల్వే జోన్ గురించి. అది కూడా ఈరోజు ఒక ల్యాండ్ తాలూకా సమస్య వల్ల ఆగిపోయింది. దాని మీద కూడా అక్కడ వైజాగ్లో కలెక్టర్ గారితో అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరితో మాట్లాడాం. దీని మీద మరి పల్లా శ్రీని గారు, భరత్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తరచూ దీని మీద కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. రైల్వే జోన్ కి కావాల్సినటువంటి ల్యాండ్ని కూడా స్పీడప్ చేసి అతి త్వరలో అది కూడా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ కార్యక్రమంలో మేము మాట్లాడుకున్నాం. అది పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో భారీగా వర్షాలపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎక్కడా ప్రాణ నష్టం గాని, ఆస్తి నష్టం గాని జరగకూడదన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని ఆదేశించారు. బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర సామాగ్రి సిబ్బందితో రెవెన్యూ అధికారులు సిద్దం చేసుకోవాలన్నారు. అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏటుగట్టు పటిష్టతకు కూడా ఈరోజు చూస్తే ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మరి 3,04,000 క్యూసిక్ల నీరుని వేళ అవుట్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు భద్రాచలంలో 5,45,600 అక్కడ అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఫోర్కాస్ట్ ద్వారా ఇది ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఆ ఏటుగట్టుల పటిష్టతకు కూడా ఆ యొక్క ఇసుక బస్తాలు, శాండ్ బ్యాగ్స్, అదేవిధంగా సరువు బాదులు ఇటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలని ఆ కన్జర్వేటివ్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్స్ అంటే పర్టికులర్గా ఏదైతే స్పిల్వేస్ కానీ, అదేవిధంగా అవుట్ఫాల్ స్లూయిస్ కానీ, ఇట్లా ఏదైతే వాటికి సంబంధించినటువంటి గేట్స్ కానీ, షటర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాటి పనితీరును కూడా సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ రెవెన్యూ శాఖ వారు కూడా ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలు తీర్చడానికి అవసరమైనటువంటి బియ్యం, నిత్యావసరాలు, కాయగూరలు, గ్యాసు ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో కానీ, ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా మెడికల్ క్యాంప్స్ అందులోనూ కూడా పాము కాటు, విష జ్వరాలు, డయేరియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి
అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహించాలని 24 అవర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి విలువైనటువంటి పడవలు కానీ వలలు కానీ వాటి సామాగ్రిని అంతటిని కూడా భద్రపరచుకోవడంతో పాటుగా మరి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో, దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, బెడ్ రీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అందరినీ కూడా ముందుగానే కొద్దిగా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కూడా దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తీరుపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు సరైనవి కాదు, మనిషిలో నిజాయితీ లేనప్పుడు వ్యక్తిగత విమర్శలు చేస్తారంటూ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న తాను ఏ ఒక్క టీడీపీ నేత కార్యకర్తను కూడా వేధింపులకు గురి చేయలేదన్నారు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంపై పోరాటం చేశా. నాపై ఎన్నో కేసులు నమోదు చేసినా పోరాడా. గతంలో మా పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నా. నేనెప్పుడూ పార్టీ కోసమే పనిచేశానని తెలిపారు. నేను ఏ బాధ్యత తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించాను. టీడీపీ అధ్యక్షుడిగా నువ్వు ఏ రోజైనా పోరాటాలు చేశావా? టీడీపీ ప్రభుత్వం హయాంలో 2014 నుంచి 19 మధ్య నాపై 88 కేసులు పెట్టారు. 7 నెలలు జైల్లో పెట్టారంటూ చెవిరెడ్డి ధ్వజమెత్తారు. 7 నెలల పాటు సుమారుగా జైల్లో పెడితే సింగిల్ సెల్లో వేస్తే కూడా మరి జైల్లో కొట్టిన, పక్క రాష్ట్రాన్ని తీసుకెళ్ళి కొట్టిన, రోడ్డు ఇదే దీనికి దగ్గరలోనే ఇదే డిఆర్ మాల్ కానీ రోడ్డు పైన పడేసి తన్నినా కూడా పార్టీ కోసం దెబ్బలు తిన్నాను తప్ప పార్టీ కోసం పోరాటమే చేశాను. మరి మీరేం చేశారు? మీరు ఖచ్చితంగా సమాధానం నేను అడుగుతున్నా కాదు, మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మిమ్మల్ని అడుగుతున్నారు. భాస్కర్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పు, పక్కదారులు పట్టించుకోండి, డైవర్ట్ చేయకూడదు. నేను స్ట్రైట్గా ఈరోజు మీ ద్వారా ఒక్కటే అడుగుతున్నా. అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్కే నువ్వు ఆన్సర్ చెప్పగలిగింది, ఎందుకంటే ఇది నీ వ్యక్తిత్వానికి సంబంధించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2019 నుంచి 2024 వరకు మీ 2 క్వారీలు 1 గంట అయినా, ఒకే 1 గంట అయినా ఏ రోజైనా మూసారా అని అడుగుతున్నా. నువ్వు లేదు కదా. మీ అప్పటివేట్లనే పేర్కొన్నారు, మీరు మీ అప్పటివేట్లనే పేర్కొన్నారు. నాకు 12 లారీలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ పిఆర్ ట్రాన్స్పోర్ట్. అఫీషియల్గా అన్అఫీషియల్గా ఇంకా చాలా ఉంటుంది. మీరు తీసుకున్న రకరకాలు మీ 12 లారీలు ఏ రోజైనా, ఒక్క రోజైనా, ఒక్క లారీ అయినా ఏ రోజైనా ఆపారా అని అడుగుతుంది. మీకున్నటువంటి స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, కరెంట్ ఛార్జీలు మీరు బకాయి ఉన్న మాట వాస్తవమే కదా. మీ పాలిషింగ్ ఇండస్ట్రీ కొనసాగిందా లేదా అని అడుగుతుంది. ఈ క్వారీలకైనా, ఇండస్ట్రీకైనా, దేనికైనా కూడా ఎన్ఓసి కావాలి, పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. క్వారీలు వెత్తాలన్నప్పుడు అది బ్లాక్ గ్రానైట్ క్వారీలు పర్మిట్లు కావాలి. ఇన్ని పర్మిషన్లు నిత్యం ప్రభుత్వంతో అవసరపడతాయి. ఈ 5 సంవత్సరాలని ఇండస్ట్రీకి కానీ, మీ క్వారీలకు కానీ ఎప్పుడైనా ఎన్ఓసి కానీ, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ కానీ, ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్ కానీ, చివరికి పర్మిట్లు అయినా కూడా ఎప్పుడైనా ఒక్క రోజైనా నీకు ఆగాయా అని అడుగుతున్నా. ఎప్పుడు ఆగలేదు కదా. ఏమీ నీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో పెండింగ్ లేవు కదా. లేవు అంటే నువ్వు మాతో ఎంత సఖ్యతగా ఉన్నావు, ఎంత జాగ్రత్తగా పనిచేయించుకున్నావు అనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా అని అడుగుతున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరుమల భక్తుల్లో ఆనందం కల్పిస్తోందని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కొండపై సౌకర్యాలు బాగున్నాయని భక్తులు చెబుతున్నారని మంత్రి తెలిపారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఈరోజు పైకిపేట నియోజకవర్గంలో మేమందరం కూడా మొక్కుబడి తీర్చుకోవడానికి కొంతమంది లీడర్స్తో ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా అందరి మీద ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుందన్న నమ్మకం మాకుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో నవ్వు కనిపిస్తుంది. చాలామంది భక్తులు అయితే నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడుతున్నారు. అమ్మ, ఇంతకు ముందు మీద ఏర్పాట్లు చాలా బాగున్నాయి, నాణ్యత ఉంది, అన్నప్రసాదంలో కానీ ప్రసాదంలో కానీ అన్నింటిలో, లడ్డూలో కానీ అన్నింటిలోని కూడా నాణ్యత ఉంది, శుభ్రంగా ఉంది. మేము ప్రశాంతంగా వచ్చి ఆ దేవదేవుని దర్శనం చేసుకుని వెళ్తున్నామని చెప్పి చాలా బాగా మమ్మల్ని అందరినీ రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే ఆనందం ప్రతి భక్తుల్లోని కూడా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. నిడదవోలు, నల్లజర్లలో పునరావాస కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించి అధికార యంత్రాంగానికి తగు సూచనలు చేశారు. ఎవ్రీడే అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేసి ఆ అటెండెన్స్ అనేది డిస్ట్రిక్ట్ కమాండ్ కంట్రోల్ పంపించాలి. ఎంతమంది వచ్చారు అని పెట్టుకోవాలి. పంచాయతీ కూడా ఒకసారి ట్రాక్టర్ మాత్రమే వెళ్తున్నాను. ప్రస్తుతానికి ఎక్కడ ఆంజనేయపురం నిడదోలు నుంచి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అడుగడుగునా తుంగలో తొక్కుతోందంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నిరుద్యోగుల సమస్యలు, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్ కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు, అది కూడా చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం 4000 ఉద్యోగం దొరికే వరకు అన్నారు, అది కూడా చేయలేదనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇచ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి మీద దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి చాలా వివరంగా మేమందరం కూడా వివరించి చెప్పడం జరిగింది. గవర్నర్ గారు చాలా గట్టిగా స్పందించినారు. హోమ్ సెక్రటరీని
నేను పిలుచుకుంటాను, తప్పకుండా అన్ని వివరాలు అడుగుతాను. విద్యార్థుల మీద ఈ రకంగా జరగడం మంచిది కాదు అని కూడా వారు అన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తుంగలో దొక్కుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలని తన పార్టీలో చేర్చుకున్నదో కూడా గవర్నర్ గారికి సోదాహరణంగా వివరించినాం. మేము ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న విషయం కూడా గవర్నర్ గారికి చెప్పాం. స్పీకర్ గారిని కలిసి అభ్యర్థించింది కూడా చెప్పినాం. తేదీలతో సహా ఒక అభ్యర్థి అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి మొన్న పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయాన్ని కూడా వారికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, యుఎస్ కన్సల్టేట్ జనరల్ జెన్నిఫర్ ఏ లార్సన్ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ వినుకొండ పర్యటన తీరుపై గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరామర్శకు వెళ్తుంటే ఎవరైనా టపాసాలు కాలుస్తారా అని ప్రశ్నించారు. చిక్కని చిరునవ్వుతో పరామర్శించడం జగన్ కే చెల్లిందని దుయ్యబట్టారు. వినుకొండలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఫ్లెక్సీలు చించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. వెళ్లేటటువంటి వ్యక్తి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి పాయింట్లే రకంగా పెట్టుకున్నాడు. చూడండి, వినుకొండ వెళ్లేదాకా రోడ్డు మీద జనాన్ని పెట్టడం, మరీ దుర్మార్గం ఏంటంటే కొన్ని చోట్ల పూలు జల్లారంట. చనిపోయిన కుటుంబానికి ఒక నాయకుడు పరామర్శలోకి వెళ్తుంటే ఆ నాయకుడి మీద పూలు జల్లి కొబ్బరికాయలు కొట్టి క్రాకర్స్ పేల్చడం, దీనికి వీళ్ళు టైటిల్స్ పెట్టుకోవటం, గర్జన్లు, వాన్లో కూడా అభిమానాలు. అంటే ఎంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. ఒకసారి ప్రజల ఆలోచన చేయండి. మరి ఇదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కడి నుంచైనా అక్కడికి వెళ్ళినప్పుడు అంటే ఒకట్లా చూసారు కదా మీరు, 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వాడినటువంటి వ్యక్తి ఇవాళ ఫస్ట్ టైం రోడ్డు మీద వచ్చాడు. యుద్ధ వాతావరణం సృష్టిస్తూ మీరు ఉన్న ఫ్లెక్సీలన్నింటినీ చించుకుంటూ మళ్ళీ అక్కడ రెచ్చగొట్టే పనులు అనమాట. అంటే తెలుగుదేశం వాళ్ళు కానీ మా జనసేన పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ కుర్రాళ్ళు అయినా రెచ్చిపోయి గొడవకు వస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొక యుద్ధ వాతావరణం సృష్టించి దాన్ని నెగిటివ్గా తీసుకెళ్లాలనే ఒక కుసంస్కారంతో నిన్న నువ్వు వినుకొండ యాత్ర చేపట్టి అక్కడ పోయి మాట్లాడావా? పోనీ వెళ్తావన్నా? మళ్ళీ ఎక్కడ పోయి నీ చిక్కడి చిరునవ్వే, చనిపోయిన దగ్గర కూడా చిక్కడి చిరునవ్వే. నువ్వు ఏనాడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు కానీ ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఏదన్నా ఒక కెలామిటీ వస్తే ఆ కెలామిటీని అడ్రస్ చేసిన సందర్భంలో నువ్వు ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పని చేయడం ధర్నా చేసిన సందర్భంలో నీకు ఇవాళంటే ఇలా కార్యకర్తలను అంత చంపుతారని చెప్పి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడట. నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నీ ఎమ్మెల్యేలు వస్తారా నీ వెనకాల ఢిల్లీకి? నీతో పాటు 10 మంది గెలిచినటువంటి నీ ఎంపీలు వస్తారా? 2-3 గెలిచారు కదా, వాళ్ళు ఎవరు వస్తారు? వాళ్ళు లేదు, ఇంతకు ముందు నువ్వు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఎవరు వస్తారు నీకు? నీకు ఎట్లాగో ఢిల్లీలో ఏ ఒక్క పార్టీ కూడా నీకు సపోర్ట్ చేయదు. నీ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో తెలుసా నీకు?
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు తీవ్రంగా మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సి ఉండేదన్నారు. 2 రోజుల్లో ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు రాకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రషీద్ హత్యపై జగన్ శవరాజకీయాలు చేయడం ఆపాలన్నారు. 2019లో జగన్ను గెలిపిస్తే ప్రజల్ని వేధించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 నెలలు కాకముందే విమర్శలు చేస్తున్నారని తప్పుపట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన జగన్ హయాంలో జరిగిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అరాచకాలపై జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పిచ్చోడు చేసి రోడ్ల మీద చొక్కా కూడా లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుము పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు, గూండాలు సెక్సువల్గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రోడిని, మైనారిటీ చేరిన కుర్రోడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా, అప్పుడు కూడా మీకేమి రియాక్ట్ అవ్వలేదా? మీరు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు 100 గజాలు, 200 గజాలు, 300 గజాలు, 400 గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకున్నారే, అది మీ దృష్టికి రాలేదా? ఇన్ని కేసులు చూసాం మేము ప్రజల్లో తిరుగుతుంటే. ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా? అది రైట్ అంటారా? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను కాజేయడానికి మీరు ఎంత కుట్ర పన్నారు. దాన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు తెలియబట్టాక ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు. మీ దుర్మార్గమైన పరిపాలన నుంచి అది మీకేమి తెలీదా? నిజంగా ప్రజలు ఇవాళ రెండోసారి మిమ్మల్ని రాకుండా ప్రజలు తమను తాము కాపాడుకున్నారు కూటమిని ఎన్నుకోవడం ద్వారా. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా? ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా? మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు. మాకు సజ్జలు లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు, లేదా అలాంటి సలహాలు వింటున్నారేమో. అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా? నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన. అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి, అప్పుడు పెట్టలేదే. సార్, మీరు రేపు జరగబోయే సభలకి అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని, కొత్త స్టేజ్ని క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉధృతి పెరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ ఆలయం గోదావరి నీటిలో మునిగింది. ప్రస్తుతం గోపురం వరకు నీరు చేరింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో గోదావరి ఉరకలు వేస్తోంది. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న శ్రీకాంత్ కుటుంబానికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శనానికి వస్తూ ఉంటాం జనరల్గా. ఈసారి కూడా రావడం జరిగింది. బాబుది పిక్చర్ స్టార్ట్ అవుతుంది 24 నుంచి. దాని నుంచి దేవుడు ఆశీర్వాదాలు వచ్చాము. అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడు. ఇప్పుడు నాకు నడుస్తుంది దేవరా అండ్ గేమ్ చేంజర్ 2 ఫిలిమ్స్, అలాగే కళ్యాణ్ రామ్ది ఒకటి, అలాగే నేను హీరోగా చేస్తున్నాను ఒకటి. ఇలా 4 ఫిలిమ్స్ రన్నింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి. సార్, బాబు హీరోగా నటిస్తున్నారు కదా సార్, ఎవరు సార్ డైరెక్టర్? అది ప్రదీప్ అద్వైత్ అని చెప్పేసి. ప్రొడ్యూసర్స్ వచ్చి అల్లు మన అశ్విని దత్, స్వప్న వాళ్ళు. కలికి తర్వాత మళ్ళీ ఇప్పుడు 24 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అలాగే వృషభ అనే ఫిలిం మోహన్ లాల్ అని రోజు, ఈ 2 ఫిలిమ్స్ జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకులు పొంగిపొర్లుతున్నాయి.
భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఏపీ, ఒడిశా, తెలంగాణ సరిహద్దు మల్కనగిరి వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ జిల్లా నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. పోటేరు వద్ద రహదారి మీద నుంచి 7 అడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో కలిమిల, భద్రాచలం వెళ్లే మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద ఉధృతికి ముంచంగిపుట్టు మండలంలో రాకపోకలు స్తంభించి గిరిజనులు అవస్థలు పడుతున్నారు. వరద ప్రవాహంలో వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలు లేకపోవడంతో బైక్ను ఎత్తుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల లక్ష్మీపురం పంచాయతీ వద్ద వంతెనల పనులు నేటికీ పూర్తి కాలేదు. లక్ష్మీపురం పంచాయతీ పరిధిలో 19 గ్రామాలు ఉండగా 11 గ్రామాలకు వంతెనలు నిర్మించాల్సి ఉంది.